గాదె సాయికృష్ణ తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్షించకుండా కృష్ణలంక పోలీసులు చంపి బూడిద చేయటం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరు సిద్ధార్థ్ నగర్ లోని క్యాంప్ కార్యాలయంలో సాయికృష్ణ మేనమామ వంగవీటి నరేంద్రతో కలిసి బుధవారం మీడియాతో అంబటి మాట్లాడారు. ఈ నెల 29న కోర్టులో లేని మనిషిని పోలీసులు ఏ విధంగా ప్రవేశపెడతారని ప్రశ్నించారు. లాకప్ డెత్తులు జరిగితే శవాల్ని వారి బంధువులకో పేరెంట్స్కో అప్పజెప్పి వాడి చచ్చిపోయాడు, మేము చంపలేదని అబద్ధాలు ఆడారు. అలాంటి సంఘటనలు చూసాం. కానీ ఇదేంటండి నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొడితే చనిపోతే శవాన్ని మాయం చేశారే. ఇది మరో నేరం కదా. సాక్ష్యాధారాలు లేకోకుండా శవాన్ని పోలీసు వారు తీసుకెళ్లి దహనం చేశారే. మర్డర్ చేసింది పోలీసు వారు, ఏపీ పోలీస్. దహనం చేసింది ఏపీ పోలీస్. కోర్టులో ఏం చెప్తారండి? హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తారు. బూడి చేసిన మీరే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? కనీసం ఎక్కడైనా చదివారా? వాళ్ళే చంపి వాళ్ళే బూడిద చేసి న్యాయస్థానాలు ప్రశ్నిస్తుంటే టీమ్స్ పెట్టి ఎతుకుతున్నాం సార్. ఏంటి దిగేది? బూడిద. ఎవ్రీబడి నోస్. న్యాయస్థానాలకి కళ్ళు లేవంటారు, చెవులే ఉన్నాయంటారు. కానీ ప్రజలకు కళ్ళు ఉన్నాయి సార్. ప్రజలకు కళ్ళు ఉన్నాయి. ప్రజలు చూశారు. విజయవాడలో నడి రోడ్డు మీద శవాన్ని తీసుకెళ్తుంటే చూసినటువంటి కళ్ళున్నాయి. ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ ఉంది, దహనం చేసిన శ్మశానం చెప్తుంది. అయినా ఎతుకుతున్నాం సార్, టీమ్స్ పెట్టాం సార్ అని కోర్టుకు అబద్ధాలు చెప్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్లు తీయమన్నారు, వాటికి సంగతి లేదు. ఏమిటి దారుణం? నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నాట్ డిమాండ్. ఈ ప్రభుత్వంలో పోలీసులే ఈ మర్డర్ కారకులయ్యారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్, దీని మీద ఇమీడియట్గా సిట్ వేయటం కాదు, ఏసీబీ వేయటం కాదు. వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పోలీసుల ఆధీనంలో ఉంటారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఫిట్ కేసు ఇది. ఇది నేషనల్గా, నేషన్ వైడ్గా ఆలోచించవలసిన కేసు ఇది. సిబిఐ ఎంక్వైరీ వేసి ధర్మం చేయండి, న్యాయం చేయండి. ఇది నా కోరిక, నా రిక్వెస్ట్. ఇవాళ సాయికృష్ణ లాకప్ డెత్ విషయాన్ని గురించి మనం పార్టీలన్నింటినీ పక్కన పెడదాం. ఒక మానవతా దృక్పథంతో ఒక మనిషిగా న్యాయం జరగట్లేదని మేము స్పందించాం. పార్టీ రంగు పొలవకుండా కేవలం ఒక అన్యాయం జరిగింది, అతని తరపున ఆ ఒక్క తల్లి మాత్రమే వెళ్ళి నా బిడ్డను ఇవ్వండి అని అడిగింది. ఎందుకని అడిగింది? ఆవిడికి ఎవరూ లేక కాదు. వీళ్ళు నవరంగ వాళ్ళు 6 అన్నదమ్ములు, చాలా బలంగా అన్ని రకాలుగా స్థిరపడినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క పరిస్థితులు కానీ అంత హీనమైన స్థితులు లేవు. ఆవిడ అక్క చెల్లెళ్ళు 4, అందులో ఒక అక్క హైకోర్టు అడ్వకేట్. మరి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా వంగవీటి కుటుంబంతో ఎప్పటి నుంచో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇంత బలగం పెట్టుకున్నా కూడా తల్లి విజయలక్ష్మి గారు చట్టం మీద గౌరవంతో నా కొడుకు తెలుసో తెలియకో ఒక కేసులో ఇరుక్కున్నాడు తన స్నేహితుల వల్ల, అది ఇంకా ఎక్కడా కూడా ప్రూవ్ అవ్వలేదండి. అతను ముద్దాయి మాత్రమే. ఆ ముద్దాయి సంబంధించి ఈ ఘటన జరిగి కేవలం 6 నెలలు అయితే ఎక్కడా దానికి కనీసం కోర్టులో కన్విక్షన్ ఏమైనా పడిందా? అతనికి శిక్ష ఏమైనా పడిందా? పడితే అతను తప్పు చేశాడని చెప్పని అనుకోవచ్చు. ఏమీ జరగకుండా కేవలం కేసు ఉన్న దాని మీదే ఇంత క్రూరంగా రౌడీ షీట్ ఓపెన్ చేసింది కాకుండా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్, ఒక సిఐ ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని ఎలా చూడమంటారు? మేము స్పందిస్తేనేమో మీరు పార్టీ వాళ్ళు
అనవసరంగా దాన్ని భుజాన వేసుకున్నారా అని అంటున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్న వాస్తవాలు మీరు విన్నారు కదా. సాయికృష్ణ వాళ్ళ మేనమావ ఆయన చెప్తున్నాడు, మేము ఏ పార్టీతో ఉన్నాము, ఏ పార్టీలో ఉన్నాము, ఏ పార్టీలో తిరిగాము అని. కానీ కుటుంబ పరంగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. మేము మానవతా దృక్పథంతో స్పందిస్తే తప్ప. ఇవాళ ఎప్పుడైతే అంబటి రాంబాబు గారు ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడారో కొత్తగా వెలుగులోకి ఏమొస్తున్నాయో తెలుసా అండి? ఆ కుర్రవాడి వయసుని మించినటువంటి కేసులు ఉన్నాయంట. చూపించండి, ఒక్క ఛార్జ్షీట్ చూపించండి, ఒక్క చోట ఎఫ్ఐఆర్ ప్రాపర్గా ఉన్నది చూపించండి. చూపించిన తర్వాత మాట్లాడండి. అంటే రాంబాబు గారు ఏదైనా విషయం పట్టుకుంటే దాని మీద వైసీపీ ముద్ర వేసేయటమే. అంటే మేము న్యాయపరంగా మాట్లాడకూడదు, మా సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎక్కడ అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకూడదు. ఇంత అన్యాయం ఏంటండి ఈ రాష్ట్రంలో? ఎలాంటి రాష్ట్రం ఇది అసలు? ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక నరరూప రాక్షసుల పాలన తలపించేలాగా ఉందని చెప్పని ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఈ ఘటనే సాక్ష్యం. ఆ డివిజను, ఆ నియోజకవర్గం, దానికి సంబంధించిన ఎమ్మెల్యే, దానికి సంబంధించిన ఇన్ఛార్జి వీళ్ళు స్పందించాలి. వాళ్ళే కనుక స్పందించి ఈ తల్లికి ఇలా అన్యాయం జరిగింది, ఈ తల్లి ఇలా ఏడుస్తుంది అని అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కనుక వచ్చి వాళ్ళ ఆక్రందన విని ఆ తల్లి ఏడుపులు చూస్తుంటే రాష్ట్రంలో ఏడవనోళ్ళంటూ ఎవరూ లేరు. ఇప్పుడు ఈ రోజున ఆమె ఏడుస్తుంది, వాళ్ళ అబ్బాయి మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు, వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చామని చెప్తున్నారు, వాళ్ళ అబ్బాయిని బూడిద చేసామని చెప్తున్నారు. ముఖ్యంగా మేము ఒకటే అడుగుతున్నాం, పోలీస్ అందరినీ మేము ప్రశ్నించట్లా, కృష్ణలంక పోలీసు వారికి ముఖ్యంగా ఒకటే విన్నవిస్తున్నాం. ఏం చెప్తున్నాం అంటే, ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కదా, స్టేషన్కి రాగానే కూర్చోవచ్చు అంటారు కదా, స్టేషన్కి రాగానే ఫోన్ లాక్కోవచ్చు అంటారు కదా. ఇన్న చేస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటంటే, ఒక మనిషిని మార్కాపురం నుంచి తీసుకురావటం, తీసుకొచ్చి చిత్రహింసలు పెడతాం, అతని మర్మాంగాల మీద దారుణంగా దాడి చేయటం, అతను చావు బతుకుల మధ్య ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తాం, అట్నుంచి అటు బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేసేసి ఆ తల్లికి బూడిది కూడా ఇవ్వకపోతే మేము సైలెంట్గా గుడ్డ కుక్కుకొని మా అక్క ఏడుస్తుంటే మేము 6 అన్నదమ్ములు 4 ఆడపిల్లలు ఉండి అలా చూస్తూ ఊరుకోవాలా? ఈ రాష్ట్రంలో రిక్షా ఓడుకో, ఆటో ఓడుకో, ఏమీ లేని రోజువారీ కూలీ ఓడుకో అన్యాయం జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? ప్రతిపక్షం లేదు, వైసీపీ రాదు, వైసీపీ వాళ్ళు రారు. మా పార్టీ మెంబర్గా లేదు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా వచ్చాడు అంబటి రాంబాబు గారు, దేవినేని అవినేష్ గారు. ప్రశ్నించకూడదా? ప్రశ్నించమని చెప్పారు కదా అన్యాయం జరిగిన చోట. పార్టీకి ఎలా అంట కడతారు ఈ రోజున మీరు? మేము జనసేన, నాకు జనసేన సభ్యత్వం ఉంది. నేను ఒకటే అడుగుతున్నా గవర్నమెంట్ని, మేము మొత్తం పోలీసు వ్యవస్థను నిందిస్తల్లా, మేము అడిగేది ఒక్కటే, ఆ తల్లి కన్నిటికి సమాధానం చెప్పండి. ఇంకొక తల్లి ఈ రాష్ట్రంలో అలా ఏడవటానికి వీలు లేదు. ఏ తల్లి కూడా అంత బాధపడకూడదు. దాని మీద కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎవరి మీద కేసులు లేవా? టీడీపీ వాళ్ళ మీద కేసులు లేవా? వైసీపీ వాళ్ళ మీద లేవా? జనసేన వాళ్ళ మీద లేవా? రౌడీ షీటర్ అంటే తినడానికి తిండి లేక, గంజా బ్యాచ్ అంటున్నారు, తినడానికి తిండి లేక, వేసుకుంటానికి బట్టలు లేక, కట్టుకుంటానికి బట్టలు లేక. నిజంగా అతను మాఫియా అయితే మా అక్క నిజంగా కారులో తిరిగేవాడుగా, అదే సిఐ నాగరాజుతో తిరిగేవాడుగా. అంత దారుణంగా తీసుకెళ్ళి చంపేశారు కాబట్టి మాకు అందరి సపోర్టు కావాలి. కాబట్టి మేము రాంబాబు అన్న మాకు ఉప్పు నుంచి కాదు, మేము పుట్టింది దివతాలూకాలో. రాంబాబు అన్న గారు కూడా మాకు అప్పటి నుంచే తెలుసు, సింహాద్రి రమేష్ గారు తెలుసు. మాకు విజయవాడలో ఉన్న ప్రతి నాయకులతో సంబంధాలు ఉన్నాయి. మల్లాది విష్ణు గారు కానీ, దేవినేని అవినాష్ గారు కానీ, చెన్నుపాటి శ్రీను గారు కానీ, ముఖ్యంగా రాధారంగ మిత్ర మండలి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మనకు సంబంధించిన మన నరేంద్ర అన్న గారు కానీ, ఇకపోతే నరహర్శెట్టి నరసింహారావు గారు కానీ, కొల్లకొండ శివాజీ గారు కానీ, అందరితో మాకు కుటుంబ బాంధవ్యాలు ఉన్నాయి. మేము బయటికి రాకపోవచ్చు, మా లేనితనం బట్టి మేము ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటాం, మా బతుకు మేము బతుకుతున్నాం. అలాంటి ఫ్యామిలీలో ఒక తల్లికి అన్యాయం జరిగితే వీళ్ళందరూ వచ్చి మాట్లాడటం తప్ప? ఇది వైసీపీ మీద నెడటం తప్పు అని నేను అంటున్నా. మీకు చేతనైతే ఎంక్వైరీ చేయండి, సిట్ చేత విచారణ చేపించండి, నిందితుల్ని అక్కడ ఉన్నటువంటి పోలీసు వారిని 302 కేసు కట్టండి, తీసుకెళ్ళి సబ్ జైలుకి వేయండి. సాయికృష్ణ అంతకుడే, మరి మీరేంటి బుద్ధిమంతులా, గాంధీ మహాత్ములా? అతను చేసింది తప్పే, మీరు చేసింది కరెక్టా? మేము ప్రశ్నించమన్నారుగా, ప్రశ్నిస్తున్నాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. మేము అడిగేది ఒక్కటే, మాకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయం ఇంకో ఆడపిల్లకి జరగకూడదు, ఇంకో తల్లి ఏడవకూడదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాల మీద నిలదీస్తాం. ఎవడైనా సరే సమాధానం చెప్పి తీరాల్సిందే.